బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోజీ నగర్లో 42 ఫ్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయినటువంటి 42 కుటుంబాల తరపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని, ఈ నెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని, 31వ తేదీ వరకు గడువు ఉన్న అధికారం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డు పాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ చేసే 150 కోట్లకు పైగా ఉంటుందని చెప్పి 42 కుటుంబాలు 25 ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని, వాళ్ల ఇళ్లను ధ్వంసం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చేశారని, భవానీపురంలోనే కాదు ఇలాంటి అన్యాయాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని జగన్ తెలిపారు. లిటిగేషన్ ఉన్న భూములను అధికార పార్టీ నేతలే కబ్జా చేయిస్తున్నారని, కొన్ని చోట్ల అధికార పార్టీ వాళ్లే లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారని జగన్ మాట్లాడారు. భవానీపురం ఇళ్ల కూల్చివేతలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి పేద ప్రజల ఆస్తులపై ఎలా కన్నేశారో తేలాలని వైఎస్ జగన్ కోరారు. 2 ఎకరాల 17 సెంట్లు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులు డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులు అడ్డు పెట్టుకొని ఏకంగా 210 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. మీరు అడుగుతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే, వారి సహకారంతోనే, వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉందని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. మీరు అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. ఎంతకా ఇక్కడ దీని విలువ దాదాపుగా ఈ 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకొని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్లు పైచిలుకోట. 150 కోట్లు పైచిలుకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. 2016లో, అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, 2016లో ఒక 2 ఎకరాల 17 సెంట్లు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి